సిక్స్త్ వన్ చెప్పుకుందాం చూడండి. ఇంటిగ్రల్ x into log 1 plus x dx. సొల్యూషన్ లో ఇంటిగ్రల్ x into log 1 plus x dx ఈక్వల్ టు ఫార్ములా రాయట్లేదు. లాగర్థం ఉంటే u అనుకోవాలి కాబట్టి u ఇది v. ఫార్ములా ప్రకారం u ఇంటిగ్రల్ v dx అంటే u అంటే log 1 plus x into ఇంటిగ్రల్ x dx minus ఇంటిగ్రల్ d by dx of log 1 plus x into ఇంటిగ్రల్ x dx whole dx. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే x కి x స్క్వేర్ బై 2 వస్తుంది కాబట్టి ముందు రాసేస్తాను. x స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్ కాబట్టి ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ మళ్ళీ 1 ప్లస్ ఎక్స్ డెరివేటివ్ 1 కాబట్టి ఇంకా అక్కర్లేదు ఇంటూ x స్క్వేర్ బై 2 ఇంటూ dx. x స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ 1 ప్లస్ ఎక్స్ minus 1 by 2 into integral x square plus x square by 1 plus x dx. 1 add చేసి subtraction చేయండి. That equal to x square by 2 into log 1 plus x minus 1 by 2 into integral x square minus 1 by 1 plus 1 by 1 plus x dx. అది separate చేస్తే x square by 2 into log 1 plus x minus 1 by 2 into integral x square minus 1 by x plus 1 dx plus integral 1 by 1 plus x dx. That equal to x square by 2 into log 1 plus x minus 1 by 2 into integral. ఇప్పుడు ఇది x plus 1 ఇందులో x plus 1 times x minus 1 times cancel అయిపోతుంది అంతే కదా. కాబట్టి x minus 1 into dx plus integral 1 by 1 plus x dx. మీకు ఇది అర్థమైందండి? ఇంకో స్టెప్ అయినా అర్థమైంది. equal to x square by 2 into log 1 plus x minus 1 by 2 into integral x minus 1 dx అంటే x కి x square by 2 అవుతుంది minus 1 dx అంటే x అవుతుంది ప్లస్ దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి log mod 1 plus x అవుతుంది ప్లస్ c అవుతుంది. అర్థమైందండి? ఎస్ సార్. మరి ఇది సపరేట్ గా ఇచ్చాడా లేకపోతే అలా ఉంచేసాడా c లో సెకండ్ ప్రాబ్లం లో వచ్చింది. ఇది సిక్స్త్ వన్ అంటే 1/2 కామన్ తీసేసాడు అన్నిట్లోనూ 1/2 కామన్ తీసేస్తే దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ లాగ్ 1 ప్లస్ ఎక్స్ అది కూడా కామన్ తీసాడు. సరే మైనస్ 1/2తో మల్టిప్లై చేసి అప్పుడు చేద్దాం కామన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ 1 ప్లస్ ఎక్స్ లాగ్ 1 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ minus x square by 4 plus x by 2 minus 1 by 2 into log 1 plus x plus ఇప్పుడు వీటన్నిటిలో కూడా మనం 1/2 కామన్ తీస్తే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే log 1 plus x కామన్ తీయచ్చు. 1/2 తీస్తామంటే ఇక్కడ log 1 plus x ఉంటుంది, ఇక్కడ 1/2 తీస్తామంటే x square log 1 plus x ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం log 1 plus x కామన్ తీస్తే x square minus 1 into log 1 plus x మైనస్ ఇంకేముంటుందంటే 1/2 తీసేస్తే x ఇక్కడ 1/2 తీసేస్తే మైనస్ x స్క్వేర్ బై 2 x స్క్వేర్ బై 2 ప్లస్ x ప్లస్ అంతే. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. సెవెంత్ క్వశ్చన్ ఇంటిగ్రల్ sin root x dx. సొల్యూషన్ లో లెట్ రూట్ x ఈక్వల్ టు t అనుకోండి.
డెరివేటివ్ చేస్తే 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి అవుతుంది. దీని నుండి dx ఈక్వల్ టు 2 రూట్ ఎక్స్ డిటి. రూట్ ఎక్స్ మనం డి అనుకున్నాం కాబట్టి 2t dt. ఇప్పుడు ఇది ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ sin root x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin t ఇంటూ 2t dt. ఈ 2 ముందు పంపించేద్దాం. t sin t dt అవుతుంది. cos 2x dx సొల్యూషన్ లో ఇంటిగ్రల్ a పవర్ x into cos 2x dx ఈక్వల్ టు ఇక్కడ దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ అంటే చివరికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇది u అనుకుందాం, ఇది v అనుకుందాం. u ఇంటిగ్రల్ v dx అంటే cos 2x into ఇంటిగ్రల్ a పవర్ x dx మైనస్ ఇంటిగ్రల్ u డాష్ into d by dx ఆఫ్ cos 2x into ఇంటిగ్రల్ a పవర్ x dx whole dx that equal to a cos 2x into a power x integration a power x by log a minus integral cos 2x की minus sin 2x into 2 वाले a power x की a power x by log a into dx ఇది i అనుకుని చేసే సమ్మం ఇది i అని చేసుకోవాలి లెటర్ i ఈక్వల్ అని చెప్పి తీసుకోండి. దీని తర్వాత స్టెప్ లో ఇది వేసుకోండి. దట్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి a పవర్ x into cos 2x by log a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 కూడా బయటకు వెళ్ళిపోతుంది. 2 by log a into ఇంటిగ్రల్ a పవర్ x into sin 2x dx. మీరు ఇదే టర్మ్ ఇలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఇలా చేసుకుంటాం అంటే అలా చేసుకోవచ్చు. లేదు మాకు పెద్ద అయిపోద్ది అనుకుంటే ఇది సపరేట్ గా తీసుకుని మళ్ళీ అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏం చేద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇలా కంటిన్యూ చేద్దాం. మళ్ళీ ఇలా కంటిన్యూగా రాసుకోవాలి. మళ్ళీ అదో సపరేట్ గా తీసుకుందామా? Yes, sir. అనండి అయితే కన్సిడర్ ఇంటిగ్రల్ a పవర్ x into sin 2x dx ఈక్వల్ టు మళ్ళీ ఇది u ఇది v. u ఇంటిగ్రల్ v dx అంటే sin 2x into ఇంటిగ్రల్ a పవర్ x dx మైనస్ ఇంటిగ్రల్ u డాష్ అంటే d by dx of sin 2x ఇంటిగ్రల్ a పవర్ x dx whole dx. ఇది మనం సింప్లిఫై చేస్తే a పవర్ x by log a అవుతుంది. ఇది sin 2x into a పవర్ x by log a అవుతుంది మైనస్ ఇంటిగ్రల్ sin 2x cos 2x into 2 కాబట్టి Minus cos 2x. మైనస్ cos 2x అదే అలా Plus. మాట్లాడతాం. a పవర్ x కి a పవర్ x by log a dx చూడండి. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే మనం a పవర్ x into sin 2x by log a minus 2 into integral minus 2 by log a into ఇంటిగ్రల్ a పవర్ x into cos 2x dx. దీని బదులు అయ్యి రాసుకోవచ్చు అన్న a పవర్ x into sin 2x by log a minus 2 by log a into i అవుతుంది. తర్వాత చూడండి తీసుకొచ్చిందో రాశాను.
ఇది 2 అనండి. ఫ్రమ్ 1 and 2 ఏం చెప్పచ్చు అంటే I ఈక్వల్ టు a పవర్ x ఇంటూ కాస్ 2x బై log a ప్లస్ 2 బై log a ఇంటూ దీని బదులు a పవర్ x ఇంటూ సైన్ 2x బై log a మైనస్ 2 బై log a ఇంటూ I. That equal to a power x into cos 2x by log a plus ఈ రెండు మల్టిప్లై చేస్తే 2a power x into sin 2x by log a whole square minus 4 by log a whole square into I equal ఇలా తీసుకొచ్చేస్తే I into I plus 4 by log a whole square into I equal to a power x into cos 2x by log a plus 2 into a power x into sin 2x by log a whole square ప్లస్ సి కూడా రాసేసుకోండి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ సి. ఇప్పుడు ఈ రెండిట్లో ఐ కామన్ తీస్తే 1 ప్లస్ 4 బై లాగ్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమైనా వస్తుంది ఇక్కడ లాగ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. లాగ్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. లాగ్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. లాగ్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది చూడండి. ఎల్సిఎం లాగ్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది ఏ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ 2x ఇంటూ లాగ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ 2x ఇంటూ log a plus 2a power x into sin 2x plus ఇప్పుడు ఎల్సిఎం చేసి ఇలా పంపించేస్తే I into log a whole square plus 4 by log a whole square equal to a power x into cos 2x into log a plus 2a power x into sin 2x by log a whole square plus log a whole square cancel. ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ డివైడ్ చేస్తే మల్టిప్లై చేసినప్పుడు ఎలా వస్తే డివైడ్ అవుతుంది. ఏమవుతుందంటే I ఈక్వల్ టు a power x into log a into cos 2x plus 2a power x into sin 2x by a power అంటే log a whole square plus 4 అవుతుంది ప్లస్ అంతే. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. సొల్యూషన్ రాస్తున్నాం. ఇప్పుడు x ఈక్వల్ టు tan θ అని తీసుకోండి సరిపోతుంది వచ్చేది డైరెక్ట్. x ఈక్వల్ టు tan θ అని తీసుకోండి. దెన్ ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ 3x minus x cube by 1 minus 3x square dx ఈక్వల్ టు లేదంటే సపరేట్గా తీసుకుని చేసుకోండి ఏమైనా పర్వాలేదు. tan ఇన్వర్స్ ఆఫ్ 3x minus x cube by 1 minus 3x square equal to tan inverse of 3 tan x minus tan cube x by 1 minus 3 tan square x.
tan inverse of tan 3 tan 3x 3 theta. 3 theta. X equal to tan theta అయితే theta equal to tan inverse x. Theta అంటే మరి 3 into tan inverse x అవుతుంది. ఇప్పుడు ఈసారి ఇంటిగ్రల్ tan inverse of 3x minus x cube by 1 minus 3x square equal to 3x equal to integral 3 tan inverse x dx. 3 బయటకు పంపించేస్తే ఇంటిగ్రల్ tan inverse x dx. ఇక్కడ ఏం లేదా 1 ఉన్నట్టు కాబట్టి ఇది v అనుకోండి, ఇది u అనుకోండి. ఎందుకంటే tan inverse x కి డెరివేటివ్ ఉంది కానీ tan inverse x కి ఇంటిగ్రేషన్ లేదు. అది చేయాల్సిందే మనం. అర్థమవుతుందా? yes sir. అది u కాబట్టి 3 into u integral v dx అంటే tan inverse x into integral 1 dx minus integral u dash అంటే d by dx of tan inverse x integral v dx అంటే 1 dx whole dx. That equal to 3 into integral 3 into tan inverse x into దీనికి x అవుతుంది కాబట్టి x ముందు రాస్తాను మైనస్ ఇంటిగ్రల్ tan inverse x కి డెరివేటివ్ 1 by 1 plus x square 1 dx అంటే x అవుతుంది into dx. That equal to 3 into x into tan inverse x మైనస్ ఇక్కడ 1/2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే దీని డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి 3 into x into tan inverse x minus 1/2 into log 1 plus x square. అండ్ అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ fs of x by f of x dx equal to log mod f of x plus c. నెక్స్ట్ ఇప్పుడు 3 తో మల్టిప్లై చేయండి అలా వదిలేసాడు 3 తో మల్టిప్లై చేసేయండి లేదంటే అలా వదిలేసిన పర్లేదు నష్టమే కదా. ఏం చేశాడు మల్టిప్లై చేసాడు అలా వదిలేసాడా? మల్టిప్లై చేస్తే మల్టిప్లై చేసినా పర్లేదు అలా వదిలేసినా పర్లేదు చూసుకోండి. మీకు అందులో ఆన్సర్ అవ్వాలని మల్టిప్లై చేసుకోండి. 3x tan inverse x minus 3/2 into log 1 plus x square. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. sin h inverse x sin h inverse x dx. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు అది ఎప్పుడు v అని అనుకోవాలి, ఇది u అనుకోవాలి, ఇది v అనుకోవాలి. u ఇంటిగ్రల్ v dx అంటే sin h inverse x into integral 1 dx minus integral d by dx of sin h inverse x into integral 1 dx
ఓల్డ్ ఎక్స్ ఇక్కడ రాసిన చూసుకోండి. నెక్స్ట్ ఎస్ సార్. ఎక్స్ అవుతుంది, ఎక్స్ ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/√1 + x² ఇంటూ ఎక్స్. ఏమండి? ఎస్ సార్. 1/1 + x², ఇదేమో ఎక్స్, ఈ బ్రాకెట్ కి ఎంత అక్కర్లేదు, dx. డెరివేటివ్ పైన ఉండాలంటే 2తో మల్టిప్లై డివైడ్ చేయండి. -1/2 ఇంటూ ఇంటిగ్రల్ 2x/√1 + x² dx. ఇంటిగ్రల్ Laplace of x by √f of x dx equal to ఫార్ములా అప్లై చేస్తే x ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ -1/2 ఇంటూ 2√1 + x² ప్లస్ x sin h inverse x -√1 + x² ప్లస్. నెక్స్ట్ నెక్స్ట్ పన్నెండోది మీరు చేయండి హోంవర్క్. ఓకే సార్. 13 కూడా హోంవర్క్ చేసేసి మీరు చేస్తాం సార్. ఇంతేనండి. ఇంత ఎక్సర్సైజ్ అయిపోయిందా? తర్వాత ఎగ్జాంపుల్స్ అనుకున్నట్లే tan h ఇన్వర్స్ నేను చెప్పేస్తాను అండి. ఇంటిగ్రల్ tan h ఇన్వర్స్ x dx. ఏమండి? దట్ ఈక్వల్ టు ఇది v, ఇది u. u ఇంటిగ్రల్ vdx అంటే tan h ఇన్వర్స్ x ఇంటిగ్రల్ 1 dx minus integral u dash dy dx of tan h inverse x integral 1 dx whole dx. ఇది x అవుతుంది కాబట్టి x into tan h inverse x minus tan h inverse x ఎంత డెరివేటివ్ 1/1 minus x², 1/1 minus x² into x. ఏమంటే ఇప్పుడు ఈసారి 2తో మల్టిప్లై డివైడ్ చేయండి. 1/2 ఇంటూ 2x. మైనస్ కూడా కావాలి కాబట్టి ఈ మైనస్ లోపల పంపించండి, ఇది ప్లస్ చేసుకోండి. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే x tan h ఇన్వర్స్ x ప్లస్ దీని డెరివేటివ్ పైన ఉంది కాబట్టి 1/2 ఇంటూ log mod అర్థమైందా ఇది? ఎస్ సార్. అంతే ప్లస్ x tan h inverse x ప్లస్ 1/2 ఇంటూ log 1 minus x² ప్లస్ అంతే. Examples. X into e4x dx. రెండోది ఇంపార్టెంట్.
integral e power x into 1 plus x by 2 plus x whole square dx. Solution integral e power x into 1 plus x by 2 plus x whole square dx equal to integral e power x into x into 1 plus x ని 2 plus x minus 1 కింద రాసుకోవచ్చు. 2 plus x minus 1 by 2 plus x whole square dx. ఇది స్ప్లిట్ చేస్తే మనం ఈక్వల్ కింద ఈక్వల్ వచ్చేలా రాసుకోండి మీరు. e power x into 2 plus x by 2 plus x whole square minus 1 by 2 plus x whole square dx. ఇది వన్ టైం క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ e power x into 1 by 2 plus x plus minus 1 by 2 plus x whole square dx. Let f of x equal to 1 by 2 plus x అనుకోండి. f dash of x equal to ఏమవుతుందంటే minus 1 by 2 plus x whole square. e power x into f of x plus f dash of x dx equal to e power x into f of x plus. మా ఫార్ములా అప్లై చేస్తే e power x into f of x అంటే ఇది f dash of x 1 by 2 plus x plus c అంటే e power x by 2 plus x plus c. Next, third question. Integral log x. Integral log x dx equal to నేనైతే 1 ఉన్నట్టు u v integral v dx అంటే log x integral 1 dx minus integral u dash into dy dx of log x integral 1 dx whole dx x log x minus integral log x 1 by x 1 dx into dx. X log x minus integral 1 dx x log x minus x plus వాల్యూ కింద గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ log x అంటే ఎప్పుడైనా సరే వాల్యూ రాసేటప్పుడు అది రాసేసుకోవచ్చు మీరు. ఇంటిగ్రల్ log x అంటే x log x minus x. Yes, sir. ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి. తర్వాత x log x dx. సొల్యూషన్ x log x లో చెప్పారు సార్. అమ్మాయి X log x స్టార్టింగ్ ఎగ్జాంపుల్స్ లో చెప్పేశారు సార్. x log x చెప్పానా? ఎస్ సార్. ఇది హోంవర్క్ చేయండి. ఇంటిగ్రల్ sin ఇన్వర్స్ x కూడా చెప్పేసుకున్నాం కదా మనకు. లేదు, sin ఇచ్చిన ఇన్వర్స్ x అని కూడా చెప్తారు, అవునా? కాబట్టి తర్వాత సమ్ము sin ఇన్వర్స్ x చేసేయండి. x e power x కూడా చెప్పేశారు సార్. x e power x కూడా చెప్పేసానా? ఎస్ సార్. ఓకే, ఇక్కడికి చెప్తున్నాను మళ్ళీ. రాగానే ముందు ఎక్సైజ్లో చెప్పేస్తాను. x sin ఇన్వర్స్ x ని చూసుకోవాలి అయితే 214 అండి పేజ్ నెంబర్. sin ఇన్వర్స్ x అవి చేస్తే చేయండి. ఎస్ సార్. లేకపోతే sin ఇన్వర్స్ x కూడా చేయండి చాలు. చాలా ఉంది అంటారు tan ఇన్వర్స్ cot ఇన్వర్స్ secant ఇన్వర్స్ ఫార్ములా కింద ఇస్తాడు, అది కూడా చేయించాలి. ఇది కూడా చేయండి cos ఇన్వర్స్ కూడా. సెవెంత్ ఇంటిగ్రల్ x sin ఇన్వర్స్ x మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఏమైనా x sin ఇన్వర్స్ x
ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ చెప్పుకున్నామండి. ఇంటిగ్రల్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇది కాసులో చెప్పినట్టు గుర్తున్నాయి నాకు. ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ చెప్పాను కాబట్టి ఇది కూడా హోంవర్క్ చేశాను ఏమండి. ఎస్ సార్. తర్వాత ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ ఇది కూడా చేస్తారా? చేస్తాం సార్. నెక్స్ట్ e4x into sin x dx, ఇది ఎక్కడ చెప్పినట్టు గుర్తు. ఆ మోడల్ వస్తే చేయాలని చెప్పినట్టు గుర్తు. ఎగ్జాంపుల్ మొదలు పెట్టేటప్పుడు సిద్ధాంతం మళ్ళీ ఆగిపోయినట్టున్నాను. అయ్యి అని తీసుకుని చేయాలని ఆగిపోయినట్టు. సరే 9th వన్ చూడండి. e4x into cos x చెప్పారు సార్. చెప్పానా? చెప్పారు సార్ ఆ మోడల్. అది ఇది కూడా సమ్ మీరు చేసుకోండి హోంవర్క్. తర్వాత e4ax into cos bx plus c dx, ఇది కూడా ఇప్పుడే చెప్పినట్టున్నాం కదా. e4ax into sin bx plus c చెప్పినట్టున్నాం కదా, అది కూడా మీరు చేసుకోండి ఏమండి. ఎస్ సార్. మీకు 8th క్వశ్చన్ అది ఇప్పుడు చెప్పిన దాంట్లో. అదే ఇంకా e4ax into sin bx చెప్పాను, ఇది మీరు చేసుకోండి cos bx plus c. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి చూద్దామండి. ఇక్కడ చూద్దాం చూడండి. 11th క్వశ్చన్ గురించి చెప్తున్నాను. tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 minus x by 1 plus x. tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 minus x by 1 plus x dx. ఇక్కడ మీరు రెండు రకాలుగా చేయొచ్చు. వాడు ఇచ్చినట్టు x ఈక్వల్ టు కాస్ థీటా తీసుకుని చేయొచ్చు, లేదంటే కాస్ 2 థీటా కూడా తీసుకుని చేయొచ్చు. ఎస్ సార్. మీ ఇష్టం, అది ఫార్ములాలు ఉంటాయి కాబట్టి సొల్యూషన్ లో. ఇక్కడ x ఈక్వల్ టు కాస్ 2 థీటా అనుకోండి. దీని నుండి 2 థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ x అవుతుంది. థీటా ఈక్వల్ టు 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ x అవుతుంది. అలాగే డెరివేటివ్ చేస్తే dx ఈక్వల్ టు కాస్ 2 థీటాకి మైనస్ సైన్ 2 థీటా ఇంటూ 2 అని వస్తుంది. ఎస్ సార్. ఇందులో రాశాను. ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ రూట్ 1 minus x by 1 plus x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ రూట్ 1 minus cos 2 theta by 1 plus cos 2 theta into dx. ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ రూట్ 1 minus cos 2 theta అంటే 2 sin square theta, ఇదేమో 2 cos square theta. d theta వస్తుంది కదా ఇక్కడ. dx అంటే ఏం రాయాలి? -2 into sin 2 theta d theta అని రాయాలి. -2 into sin 2 theta d theta అని రాయాలి. -2 into sin 2 theta d theta. 2 cancel. ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ cos square theta tan square theta అవుతుంది. -2 బయటకు పంపించండి. -2 into sin 2 theta d theta. tan square అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే -2 into ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ tan theta into sin 2 theta d theta. tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే -2 into ఇంటిగ్రల్ theta into sin 2 theta d theta. మళ్ళీ దానికి చెయ్యాలి చూడండి.
చూడండి, ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. u అంటే థీటా ఇంటూ ఇంటిగ్రల్ v dx అంటే sin 2 థీటా d థీటా మైనస్ ఇంటిగ్రల్ u డాష్ అంటే d బై d థీటా ఆఫ్ థీటా ఇంటిగ్రల్ sin 2 థీటా d థీటా హోల్ d థీటా minus 2 into theta into sin 2 theta కి minus cos 2 theta by 2 minus integral theta కి 1 అంటే sin 2 theta d theta minus 2 into theta అంటే minus theta into cos 2 theta by 2 minus దీనికి ఏమవుతుందంటే minus cos 2 theta by 2 అవుతుంది ప్లస్ c అవుతుంది. అదండి విషయం. మొత్తం 2 బయటికి తీసుకొచ్చేయండి. 2 బయటికి తీసుకొచ్చేస్తే మైనస్ కూడా బయటికి తీసుకొచ్చేయండి, మైనస్లు పోతాయి శుభ్రంగా. అయితే ఈ మైనస్ 2తో లోపల మల్టిప్లై చేసుకోండి. 2 పోద్ది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 పోద్ది, ఈ మైనస్ లోపలికి వెళ్తే ఇది మైనస్ అవుతుంది. అప్పుడు ఎలా మారుతుందంటే ఇది theta cos theta మైనస్ cos 2 theta. అర్థమైందా మీకు? Yes, sir. అర్థమైంది. ఇప్పుడు x సపరేట్ గా వస్తుంది. ఇంటూ మైనస్ ఇంటూ సైన్ 2 థీటా వదిలేసానండి నేను. అది రాసే కదా వచ్చింది ఇదంతా. థీటా కాస్ థీటా అంటే థీటా అంటే ఏం రాసుకోవచ్చు మనం? 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ x రాసుకోవచ్చు. 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ x అని రాస్తాము. కాస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు మనం? రూట్ 1 మైనస్ x అని రాసుకోవచ్చు. ఎక్కడో పోయింది. ఇది కాస్ 2 థీటా అమ్మాయి. దట్ ఈక్వల్ టు ఇప్పుడు థీటా అంటే ఏం రాసుకోవచ్చు నేను? 1/2 కాస్ ఇన్వర్స్ x. 1/2 కాస్ ఇన్వర్స్ x. అలాగే కాస్ 2 థీటా అంటే x అని రాసుకోవచ్చు కదా? Yes, sir. మైనస్ 1/2 ఇంటూ సైన్ 2 థీటా అంటే రూట్ 1 మైనస్ x స్క్వేర్ ప్లస్ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 1/2 కామన్ తీస్తే x కాస్ ఇన్వర్స్ x మైనస్ రూట్ 1 మైనస్ x స్క్వేర్ ప్లస్. లేదు మాకు ఇది ఇబ్బందిగా ఉందనుకుంటే మీరు ఏం చేస్తారంటే కాస్ 2 థీటా కాకుండా కాస్ థీటా తీసుకోండి, బయలులో వస్తుంది 1/2 వస్తాయి కూడా. అదవుతుంది. మీకు కావాలంటే ఎగ్జాంపుల్లో ఉంది చూసుకోండి, అయితే సమాజం అలా కూడా చేసుకోవచ్చు మీరు. తర్వాత 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 మైనస్ సైన్ x బై 1 ప్లస్ 1 మైనస్ సైన్ 1 మైనస్ కాస్ x ఇంటూ dx. ఏమండి చూడండి, 1 మైనస్ కాస్ x అంటే 2 సైన్ స్క్వేర్ x బై 2. 1 మైనస్ సైన్ x అంటే దాన్ని ఎలా రాయొచ్చు అంటే మనం అలాగే ఉంచేయండి, స్ప్లిట్ చేయండి. చూడండి సొల్యూషన్లో ముందు తీసుకుని సింప్లిఫై చేసుకోలేదు. 1 మైనస్ సైన్ x బై 1 మైనస్ కాస్ x ఈక్వల్ టు ఇక్కడ 2 లేదు కాబట్టి బయట ఇక్కడ 1 మైనస్ సైన్ x బై ఇది 2 మైనస్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ x బై 2 అవుతుంది. ఇది స్ప్లిట్ చేస్తే 1/2 సైన్ స్క్వేర్ x బై 2 మైనస్ ఈ సైన్ x బై అని రాసేటప్పుడు సైన్ x మనం 2 సైన్ x బై 2 కాస్ x బై 2 అని రాసుకుందాం. బై 2 సైన్ స్క్వేర్ x బై 2 2 క్యాన్సిల్. 1/2 అంటే ఏమవుతుంది? ఇది 1/2 ఇంటూ 1 బై సీక్వెన్స్ సైన్ అంటే
cosecant square x by 2 minus cos by sin అంటే cot x by 2. కాబట్టి ఇక్కడ ఇది చూడండి, let f of x equal to minus cot x by 2 అని తీసుకున్నారు అనుకోండి. f dash of x equal to ఏమవుతుంది, cot x ఇంటిగ్రేషన్ ఎంత, డెరివేటివ్ ఎంత, మైనస్ cosecant square x. కాబట్టి మైనస్ cosecant square x by 2 అవుతుంది. మళ్ళీ x by 2 డెరివేటివ్ ఎంత, 1/2 అవుతుంది. అంటే మైనస్ 1/2 ఇంటూ మైనస్ cosecant square x by 2. ఈ మైనస్ ఈ ప్లస్ అయిపోతుంది. 1/2 ఇంటూ cosecant square x by 2. అంటే దీని యొక్క డెరివేటివ్ పక్కన ఉంది. కాబట్టి చూడండి, ఇంటిగ్రల్ e power x into 1 minus sin x by 1 minus cos x dx equal to integral e power x into 1/2 into cosecant square x by 2 minus cot x by 2 dx. ఇది f of x అనుకుని ఇది f dash of x అనుకుంటే ఇంటిగ్రల్ e power x into f of x plus f dash of x dx equal to e power x into f of x plus ఇదేమో f of x, ఇది f dash of x. e power x into f of x అంటే మైనస్ cot x by 2 ప్లస్ అంటే మైనస్ e power x into cot x by 2 ప్లస్